ఈ రోజులో మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరికి ఒక బాడీ పార్ట్ లాగా మారిపోయింది భయ్య. మనం ప్రతిరోజు మన బాడీని ఎంత నీట్గా అయితే చూసుకుంటామో మొబైల్ ఫోన్ కూడా అంతే నీట్గా చూసుకోవాలి. నేను ఎందుకలా అన్నానో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైంది. హలో హాయ్ గైస్, వెల్కమ్ టు జీవ్ లాస్ తెలుగు. ఈ రోజు నేను మార్నింగ్ షాప్ ఓపెన్ చేసిన తర్వాత ఒక కస్టమర్ అయితే ఒప్పో A53 మొబైల్ అయితే వాటర్ డ్యామేజ్ అని మన దగ్గర తీసుకొచ్చారు. సో నేను చాలాసార్లు చెప్తుంటాను కస్టమర్స్కి, వర్షం పడేటప్పుడు ఫోన్ అయితే మాట్లాడొద్దు భయ్య, ఏం కాదు చిన్న చుక్కులేగా అని చెప్పేసి అనుకుంటాం మనం. కాకపోతే ఈ సీసీ బోర్డ్ నుంచి, కింద స్పీకర్ గ్రిల్స్ నుంచి, పైన ఇయర్ ఫోన్స్ దగ్గర నుంచి వాటర్ అయితే లోపలికి వెళ్తాయి. వెళ్ళిన వాటర్ అయితే ఊరికే ఉండగా మదర్ బోర్డ్ అయితే షార్ట్ చేస్తాయి. ఈ కస్టమర్కి అదృష్టం బాగుండి మదర్ బోర్డ్ అయితే ఏం షార్ట్ కాలేదు, కానీ డిస్ప్లే అయితే పోయింది. సో కస్టమర్ మన దగ్గరికి వచ్చి అర్జెంట్ భయ్య డిస్ప్లే చేంజ్ చేసి ఇస్తావా, వెంటనే కావాలని చెప్పేసి అన్నారు. నో ప్రాబ్లం భయ్య, మన దగ్గర అన్ని మోడల్స్కి అయితే రెడీగా అయితే డిస్ప్లేలు ఉంటాయని చెప్పేసి త్వరగా అయితే డిస్ప్లే అయితే చేంజ్ చేసి ఇస్తాను. తర్వాతకి మన దగ్గరికి రియల్మీ C2 ఫోన్, అబ్బా ఎన్ని రోజులు అవుతుంది ఈ ఫోన్ చూడక, ఎందుకంటే ఒకప్పుడు తోపు ఫోన్ ఇది. సో మనకైతే ఈ ఫోన్ అయితే రెండు ప్రాబ్లమ్స్ వచ్చింది భయ్య. ఒకటి వచ్చేసి బటన్స్ అయితే లేవు, దీనికి బటన్స్ పోయినాయి. ఇంకో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి నేను పాత వీడియోలో కూడా చెప్పాను, నేను దీనికి వచ్చేసి బ్యాటరీ నుంచి వచ్చే 0 ohms రెసిస్టర్ అని ఉంటుంది, అదైతే ఓపెన్ అయిపోద్ది అనమాట. సో దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆటో రిస్టార్ట్ ప్రాబ్లము, మనం కెమెరా ఓపెన్ చేయగానే షట్ డౌన్ అవ్వడము, ఫోన్ రాగానే స్విచ్ ఆఫ్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అని ఉంటాయన్నమాట. సేమ్ ప్రాబ్లంతో మన దగ్గరికి వచ్చింది కాబట్టి మనం ఆ ప్రాబ్లం మన ఐడెంటిఫికేషన్ చేసి త్వరగా అయితే చేంజ్ చేసి కస్టమర్కి అయితే కొత్త బటన్స్ వేసాము. కొత్త బటన్స్ వేసిన తర్వాత ఫోన్ అయితే నీట్గా ఫిట్టింగ్ చేసి ఇచ్చేసాం కస్టమర్కి. సో కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ భయ్య. మార్కెట్లో ఉన్న చాలా మంది మెకానిక్స్ ఏంటంటే, చాలా మంది అంటే కొంతమంది వరకు, అందరూ అనట్లేదు, కొంతమంది ఉన్నారు భయ్య ఇలాంటి వాళ్ళు కూడా. సో ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కస్టమర్కి వాళ్ళకి తెలుసో తెలియకో అయితే బ్యాటరీ అయితే చేంజ్ చేస్తున్నారు. బ్యాటరీ చేంజ్ చేస్తే ప్రాబ్లం క్లియర్ అవుద్ది భయ్య, ఎందుకంటే అది బ్యాటరీ నుంచి వచ్చే రెసిస్టర్ ప్రాబ్లం కాబట్టి మదర్ బోర్డ్లో ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇలాంటివి కొన్ని ఇలాంటి చిన్నవి అయితే తెలుసుకొని కస్టమర్స్కి అయితే కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా మీకు వాళ్ళ బటన్ తగ్గించినట్టు ఉంటుంది. సో మీకు కూడా కొంచెం మార్కెట్ అయింది కదా. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.